హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు ఇచ్చుముక్కు తెలుగు ఛానల్. మనం ప్రతిరోజు మన ఛానల్ ద్వారా నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ను అనాలిసిస్ చేస్తున్నాం బేస్డ్ ఆన్ ఆప్షన్ చైన్ డేటా ప్రకారం. అందులో భాగంగా రేపు ఎలా ఉండబోతుందో ఒకసారి అనాలిసిస్ చేద్దాం. నిఫ్టీ యొక్క ఇంట్రాడే చార్ట్ను అనాలిసిస్ చేసినట్టయితే నిన్న సిపిఆర్తో పోల్చుకున్నప్పుడు ఈరోజు సిపిఆర్ అనేది లోయర్ వాల్యూ రావడం జరిగింది. నిన్న సిపిఆర్తో పోల్చుకున్నప్పుడు నిన్న నారో సిపిఆర్, ఆబ్వియస్గా ఈరోజు వైడ్ సిపిఆర్ రావడం జరిగింది. వైడ్ సిపిఆర్ వచ్చినప్పుడు మనం మన స్ట్రాటజీలో డిస్కషన్ చేయడం జరిగింది. వైడ్ సిపిఆర్ వచ్చినప్పుడు సైడ్ వేస్ ఉండడానికి అయితే అవకాశం అయితే ఉంటుందని చెప్పి మనం మన స్ట్రాటజీలో డిస్కషన్ చేయడం జరిగింది. చూడండి, ఆల్మోస్ట్ డే మొత్తం ఇదే ప్రైస్ రేంజ్లోనైతే మూవ్ కావడం జరిగింది. సో ఇలా సైడ్ వేస్ అయితే మూవ్ కావడం జరిగింది. సో మేబీ రేపు ట్రెండింగ్ ఉండడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఇలా పర్టికులర్గా ఒకే ప్రైస్ దగ్గర మూవ్ అయినప్పుడు, ఒకే రేంజ్లో మూవ్ అయినప్పుడు రేపు ట్రెండింగ్ ఉండడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఐదర్ అప్ సైడ్ కావచ్చు లేదా డౌన్ సైడ్ కావచ్చు. అలాగే ఈరోజు మనం ఈ సిపిఆర్ను చూసినప్పుడు రేపు ఇలా వైడ్ సిపిఆర్ వచ్చింది కాబట్టి రేపు డెఫినెట్గా నారో సిపిఆర్ ఉండడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది. మీరు కావాలంటే టుమారో సిపిఆర్ని ఒకసారి యాడ్ చేసి చూసుకోండి. అలాగే మరి ఈ సందర్భంలో ఎలాంటి ట్రేడ్ తీసుకోవాలనుకున్నప్పుడు పర్టికులర్గా ఇలాంటి సందర్భంలో ఎలాంటి ట్రేడ్ తీసుకోకపోవడం ఉత్తమం. ఎందుకంటే ఇలా వైడ్ సిపిఆర్ ఉన్నది, ఆల్రెడీ ప్రీవియస్ డే హై అనేది దూరంగా ఉన్నది. దీనికి ఇంకా ప్రీవియస్ డే హైకి R1 అనేది ఇంకా చాలా దూరంలో ఉన్నది. కాబట్టి ఇలాంటి సందర్భంలో ట్రేడ్ తీసుకోకపోవడమే ఉత్తమం. ఒకవేళ R1 బ్రేక్అవుట్ అయితే మీరు ట్రేడ్ తీసుకోవాలనుకుంటే ఇక్కడ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ ఇంత వైడ్ సిపిఆర్ ఉన్నప్పుడు R1 దగ్గర బ్రేక్అవుట్ కోసం చూడకూడదు. R1 దగ్గర బ్రేక్అవుట్ కోసం చూడకూడదు. మనం ఒక స్ట్రాటజీలో డిస్కషన్ చేయడం జరిగింది. విక్ రివర్సల్ కోసం చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఆ విక్ రివర్సల్ స్ట్రాటజీ, సిపిఆర్ విక్ రివర్సల్ స్ట్రాటజీ ప్రకారం ఇక్కడ విక్ రివర్సల్ అంటే R1 దగ్గర రివర్సల్ రావడం జరిగింది 4th క్యాండిల్లో పర్టికులర్గా ఇక్కడ. సో ఈ లో ఎగ్జిక్యూటివ్ కాలేదు, ఈ లో తర్వాత మళ్ళీ ఎగ్జిక్యూటివ్ కాలేదు కాబట్టి మళ్ళీ ఇక్కడ ఒక విక్ రివర్సల్ అయితే రావడం జరిగింది. ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఇక్కడ వచ్చినప్పుడు ఇది మీ యొక్క ఎంట్రీ పాయింట్ అవుతుంది. స్టాప్ లాస్ అనేది R1కి R2కు మధ్యలో, అంటే ఇది మీ యొక్క స్టాప్ లాస్ అవుతుంది. సో ఇది మీ యొక్క ఎంట్రీ పాయింట్ అవుతుంది. రిస్క్ అనేది ఇంత, రివార్డ్ ఎంత ఉండాలి మరి? రివార్డు ఇక్కడ వరకు సిపిఆర్ వరకు ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. టాప్ టీసీ వరకు ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఇక్కడ ట్రేడ్ అయితే ఎగ్జిక్యూటివ్ అయింది. సో టార్గెట్ అయితే అచీవ్ కాలేదు. ఎట్ ద సేమ్ టైము స్టాప్ లాస్ కూడా హిట్ కాలేదు. ఎట్ ద డే చివరి వరకు ఉన్నా కూడా సో నో ప్రాఫిట్ నో లాస్, స్మాల్ ప్రాఫిట్ తోటి మీరు ఉండడానికి అయితే అవకాశం అయితే ఉన్నది ఈ సందర్భంలో. మరి ఇలాంటి సందర్భంలో ట్రేడ్ తీసుకోకపోవడం మొత్తం నా సజెషన్. ఒకవేళ మీరు ఇంకా దీనికి క్యామరిల్లా ఇండికేటర్ను యూజ్ చేసినట్టయితే మీకు ఇంకా కన్ఫర్మేషన్ కూడా తెలుస్తుంది. క్యామరిల్లా ఇండికేటర్ యూజ్ చేస్తే రెండు ఒక్కటేసారి యూజ్ చేయడానికి ప్రయత్నం చేస్తే మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. చూడండి, ఇప్పుడు మనం క్యామరిల్లా సెటప్ ప్రకారం మనం జనరల్గా ఏం డిస్కషన్ చేస్తాం? H3 H4 మధ్యలో ఉన్నంతసేపు ప్రైస్ అనేది సైడ్ వేస్లో ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. H3 బ్రేక్అవుట్ అయితే డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకుంటాం, H4 బ్రేక్అవుట్ అయితే బై సైడ్ ట్రేడ్ తీసుకుంటాం. మనం మన స్ట్రాటజీలో డిస్కషన్ చేయడం జరిగింది. సో ఇది పర్టికులర్గా H3 కిందనే ఓపెన్ అయింది వాస్తవానికి, అంటే దగ్గరలో ఓపెన్ అయింది కాబట్టి H3 H4 మధ్యలో ఓపెన్ అయిందిగా కన్సిడర్ చేస్తే సో H3 H4 మధ్యలో ఉన్నంతసేపు మనం ఎలాంటి ట్రేడ్ తీసుకోం. ఒకవేళ ఈ రెండు ఇండికేటర్లు యూజ్ చేసినట్టయితే మీకు కన్ఫర్మేషన్ ట్రేడ్ అనేది లభించడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంలో మనం ట్రేడ్ తీసుకోం. ఒకవేళ ఇన్ కేసు మనం బై సైడ్ వెళ్ళాలనుకుంటే ఇక్కడ మాత్రమే బై సైడ్ వెళ్తాం. ఒకవేళ సెల్ సైడ్ వెళ్ళాలనుకుంటే కూడా ఇక్కడ మాత్రమే వెళ్తాం. ఇది పర్టికులర్గా ఇక్కడ ఈ క్యాండిల్లో రావడం జరిగింది. మళ్ళీ ఎలాగూ ఈ క్యాండిల్ యొక్క లో కూడా బ్రేక్అవుట్ కాలేదు తర్వాత టైంలో. కాబట్టి సో ఈ సందర్భంలో కూడా ట్రేడ్ అనేది రాలేదు. ఇన్ కేస్ ఎవరైనా విక్ రివర్సల్ తీసుకున్నప్పటికీ కూడా స్మాల్ ప్రాఫిట్లో ఉంటారు. స్టాప్ లాస్ హిట్ కాలేదు. ఒకవేళ క్యామరిల్లా ఇండికేటర్ను రెండు మిక్స్ చేసి యూజ్ చేసినట్టయితే మీకు ఎలాంటి ట్రేడ్ అవకాశం రాలేదు. నో ప్రాబ్లం. ఇలాంటి ట్రేడ్స్ తీసుకోకపోవడం మొత్తం చాలా సేపు సైడ్ వేస్లో ఉన్నది. మీరు ఓపిక తగ్గిపోయి ఏదో ఒకటి రాంగ్ ట్రేడ్ చేసి లాస్ అయ్యేదానికంటే పర్ఫెక్ట్ ఎంట్రీ, పర్ఫెక్ట్ సిగ్నల్ వచ్చినప్పుడు ట్రేడ్ చేసుకోవడం అనేది ఉత్తమం. నో ప్రాబ్లం. ఒకరోజు ట్రేడ్ రాకపోతే నష్టం ఏం లేదు. నో ట్రేడ్ ఈజ్ ఆల్సో ఏ ట్రేడ్. కాబట్టి దీన్ని కూడా ట్రేడ్గానే పరిగణించండి. సో ఇలా ఇక సప్లై డిమాండ్ ట్రేడింగ్కి వస్తే ఆల్రెడీ ఇక్కడ ఒక సప్లై జోన్ ఉందని చెప్పి నిన్న మనం మార్క్ చేయడం జరిగింది. ఈ గ్యాప్ అప్లో ఓపెన్ కావడం జరిగింది కాబట్టి మనం ఏమి చేయలేము. గ్యాప్ అప్లో ఓపెన్ అయింది. సో ఇన్ కేసు ఇక్కడికి వస్తే మేబీ ఇక్కడ ఇది ఫ్లిప్ జోన్గా మారుతుంది. అంటే సప్లై జోన్ కాస్త డిమాండ్ జోన్గా మారుతుంది. డిమాండ్ జోన్గా మారినప్పుడు ఇక్కడ మనకు బయింగ్ ఆపర్చునిటీ కోసం చూడడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో నిన్నటి సప్లై డిమాండ్ అయితే అంటే మనకు ప్రైజెస్ అనేవి అక్కడికి రీచ్ కాలేదు కాబట్టి సో ఆ జోన్ అనేది వైలేషన్ కావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఇన్ కేసు రేపటి కాలంలో తర్వాత ఇక్కడికి వస్తే ఇక్కడ ఒకటి బయింగ్ జోన్ అయితే ఉన్నది.
ఇంట్రాడే పర్పస్లో ఇది బ్రేక్అవుట్ అయితే ఇక్కడ ఇంకొకటి బయింగ్ జోన్ అయితే ఉండడానికైతే అవకాశం అయితే ఉన్నది. చూద్దాం, ఒకవేళ రేపు గ్యాప్ డౌన్లో ఓపెన్ అయితే పర్టికులర్గా ఇక్కడ ఒక బయింగ్ ఉంటుంది. ఆల్రెడీ ఇవాళ గ్యాప్ ఉన్న చూడండి, ఈ గ్యాప్ అనేది ఫిల్ కాలేదు. మేబీ రేపు కానీ అప్కమింగ్ డేస్లలో కానీ ఈ గ్యాప్ అనేది 840 నుంచి 819 వరకు ఒక గ్యాప్ ఫిల్ చేయడానికి అయితే ప్రయత్నం జరుగుతుంది. చూద్దాం ఏం జరుగుతుందో. సో మనం ఈ సప్లై జోన్ అండ్ డిమాండ్ జోన్ ప్రకారం ఇంట్రాడే పర్పస్లో మనం జోన్స్ డ్రా చేసుకున్నప్పుడు ఇక్కడ చూడండి, పర్టికులర్ అంటే మనకు ఎలాగో వైడ్ సిపిఆర్ ఉన్నది, H3 H4 మధ్యలో ఉన్నది, ఎలాంటి ట్రేడ్ తీసుకోవాలన్న సందర్భంలో మీరు పర్టికులర్గా ట్రేడ్ తీసుకోవాలనుకున్నప్పుడు ఈ సప్లై డిమాండ్ ఇండికేటర్స్ లేదా బోరింగ్ క్యాండిల్ ఈ ఇండికేటర్స్ యూజ్ చేస్తే మనకు ఇక్కడ ఒక చూడండి, ఇక్కడ ఒక క్వాలిటీ జోన్ అయితే రావడం జరిగింది. ఎందుకు క్వాలిటీ జోన్ అంటున్నాను చూడండి, ఇది ఒక ఓన్లీ వన్ బేస్ క్యాండిల్ మాత్రమే ఉన్నది. ఇది ర్యాలీ అండ్ ఇది బేస్, ఇది డ్రాప్. ర్యాలీ బేస్ డ్రాప్ కాబట్టి ఇది సప్లై జోన్, ఇక్కడ సప్లై జోన్. సో పర్టికులర్గా ఇక్కడ ఎన్ని పాయింట్స్ స్టాప్ లాస్ ఉన్నది చూడండి, ఓన్లీ 6.8 అంటే నియర్లీ 7. ఓకే, ఒక బఫర్ ఒక 5 పాయింట్స్ వేసుకున్నా కూడా 12 పాయింట్స్. మీ యొక్క స్టాప్ లాస్ అనేది 12 పాయింట్స్. 12 పాయింట్స్ మీరు రిస్క్ తీసుకొని చేయగలిగితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఆల్రెడీ ఈ ఎంట్రీ ఓకే ఇది టచ్ కాలేదు, ఈ క్యాండిల్ అనేది టచ్ కాలేదు. ఓకే, నో ప్రాబ్లం. ఇక్కడికి వచ్చి ఇక్కడ టచ్ కావడం జరిగింది. సో మీకు 6 పాయింట్స్ అంటే 12 పాయింట్స్ మీ యొక్క స్టాప్ లాస్ అయితే మీ టార్గెట్ ఎంత అవుతుంది? మనం సప్లై డిమాండ్లో మినిమం 1:3 ఉండడానికి అయితే అవకాశం అవుతుంది. సరే 1:2 ఇంట్రాడే కాబట్టి 1:2 అనుకుందాం. 1:2 అంటే 6 పాయింట్స్ అంటే ఇక్కడ ఈ లెవెల్ వచ్చేసి 94 అంటే 90 అనుకోండి. 90కి 12 పాయింట్స్ అంటే ఈజీగా 70 చిల్లర రావడం జరిగింది. ఓకే, ఇక్కడ టార్గెట్ అయితే అచీవ్ కావడం జరిగింది. సో రెండోసారి కూడా అవకాశం అయితే వచ్చింది. రెండోసారి కూడా ఇక్కడ మళ్ళీ రెండోసారి ఈ జోన్కి రావడం జరిగింది. రెండోసారి వచ్చినప్పుడు మళ్ళీ రియాక్షన్స్. సో ఫస్ట్ టైము, సెకండ్ టైం, ఇలా మీరు ఈ ప్రైజ్ యాక్షన్కి సంబంధించిన క్వాలిటీ జోన్స్ని యూజ్ చేసుకుంటూ కూడా మీరు ట్రేడ్ చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఇది క్వాలిటీ జోన్ ఎందుకు? ఓన్లీ వన్ బేస్ క్యాండిల్ ఉన్నది కాబట్టి దీన్ని మనం క్వాలిటీ జోన్ కన్సిడర్ చేయొచ్చు. నాట్ బెస్ట్ బట్ గుడ్ జోన్ కన్సిడర్ చేసినప్పుడు ఈవెన్ ఇలా సైడ్ వేస్లో ఉన్నప్పుడు కూడా మీకు ట్రేడ్ ఆపర్చునిటీస్ అయితే రావడానికి అవకాశం అయితే ఉంటుంది. సో మన ఛానల్లో ఆ వీడియోస్ ఉన్నాయి, కంప్లీట్గా వాటిని ఒకసారి చూడండి. ఆ ప్రైజ్ యాక్షన్కి సంబంధించిన, సప్లై డిమాండ్కి సంబంధించిన వీడియోస్ ఉన్నాయి. వాటిని చూస్తే మీకు డెఫినెట్గా యూస్ఫుల్ అవుతుంది. సో మీరు మీ యొక్క రిస్క్ అనేది తక్కువగా ఉంటుంది, రివార్డ్ అనేది మినిమం 1:2 ఇంట్రాడేలో 1:2 ఉంటుంది. ఇంకా పొజిషనల్ అయితే 1:3 1:5 ఉండడానికైతే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది ఈ జోన్స్. అలాగే రేపటి రోజు కోసం ఏమైనా సప్లై జోన్స్, డిమాండ్ జోన్స్ మనం మార్క్ చేసుకున్నట్టయితే ప్రస్తుతానికైతే ఈ జోన్ అనేది ఆల్రెడీ 2 టైమ్స్ టెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి మేబీ రేపు ఈ జోన్ దగ్గర రియాక్షన్ కాకపోవచ్చు థర్డ్ టైము. అలాగే ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే కంటిన్యూ కావడానికి కూడా అవకాశం అయితే అప్ సైడ్ వెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుంది. అప్పుడు ఈ జోన్ అనేది డిమాండ్ జోన్గా మారుతుంది. ఇన్ కేసు ఒకవేళ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయితే పర్టికులర్గా ఈ గ్యాప్ ఫిల్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఈ గ్యాప్ ఫిల్ అయిన తర్వాత ఇక్కడ మనకి ఏమైనా రిజెక్షన్స్ వస్తే పర్టికులర్గా ఇక్కడ ఒకటి 15,724 దగ్గర ఒక డిమాండ్ జోన్ అయితే ఉన్నది. ఇది జస్ట్ ఓన్లీ 5 పాయింట్స్ మీ యొక్క స్టాప్ లాస్ ఉంటుంది. సో ఈ జోన్ కూడా మీరు ఒకసారి వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. అది బ్రేక్అవుట్ అయితే ఫర్దర్గా ఇక్కడ ఒకసారి ఆల్రెడీ టచ్ అయింది. ఈ జోన్ అనేది టచ్ కావడం జరిగింది. మేబీ ఇక్కడ ఈ జోన్ అయితే ఫ్రెష్ జోన్ కాబట్టి దీనికైతే పాసిబిలిటీ ఉంటుంది, ఒకసారి కన్సిడర్ చేయండి. అలాగే ఆప్షన్ చైన్ డేటాలోకి వెళ్ళిపోదాం. నిఫ్టీ యొక్క ఆప్షన్ చైన్ డేటాను పరిశీలించినప్పుడు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 16,000 దగ్గర ఉంది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 16,200 దగ్గర ఉన్నది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇక్కడ ఉన్నది 15,900 దగ్గర ఉంది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ ఉంది. నిఫ్టీ అనేది అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, థర్డ్ రెసిస్టెన్స్ అనేది ఇక్కడ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. కాబట్టి ఈ లెవెల్ అనేది 16,000 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి అవకాశం అయితే ఉన్నది. ఒకవేళ గ్యాప్ అప్ లోపనే 16,000 వరకు వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ సేమ్ సైడ్ వేస్ ఉండడం కానీ డౌన్ సైడ్ రావడం కానీ జరుగుతుంది. అలాగే ఓవరాల్ సీనరీని మనం పరిశీలించినప్పుడు ఇక్కడ మిక్స్డ్ ట్రెండ్ అయితే ఉన్నది. చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతూ ఉంది. ప్రైజెస్ అనేవి ఇక్కడ వరకు లాంగ్ బిల్డప్ ఉన్నది, ఇక్కడ నుంచి ఇటు షార్ట్ బిల్డప్ ఉంది. కాబట్టి వీ కెనాట్ జస్టిఫై ఓన్లీ ఈ కాల్ డేటా ప్రకారం మనం ఏం చెప్పలేము. ఒకసారి పుట్ సైడ్ డేటాను కూడా పరిశీలిద్దాం.
పుట్ సైడ్ డేటాను పరిశీలించినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇక్కడ ఉన్నది, సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అన్నది ఇక్కడ ఉన్నది, థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇక్కడ ఉన్నది. సో నిఫ్టీ అనేది డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్ట్ ఇక్కడ తీసుకుంటుంది, సెకండ్ సపోర్ట్ ఇక్కడ తీసుకుంటుంది, థర్డ్ సపోర్ట్ ఇక్కడ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఒకే రోజు ఎక్కువగా బిల్డప్ అయిన లెవెల్ ఇది, కాబట్టి ఇది 15,800 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి అవకాశం అయితే ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియో మనం పరిశీలించినప్పుడు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతుంది, ప్రైజెస్ అనేవి డౌన్ఫాల్ వస్తున్నాయి. కాబట్టి షార్ట్ బిల్డప్ జరిగింది, పుట్ సైడ్ షార్ట్ బిల్డప్ జరిగింది అంటే పాజిటివ్ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. సో అలాగే ఒకసారి ఇచ్చుముఖి ఇండికేటర్ ప్రకారం కూడా అనాలిసిస్ చేద్దాం. అకార్డింగ్ టు ఇచ్చుముఖి ఇండికేటర్ ప్రకారం ప్రైజెస్ అనేది కన్వర్జేషన్ లైన్ పైన ట్రేడ్ అవుతూ ఉంది. సో ఫ్యూచర్ కుమో అనేది రైజింగ్ అవుతూ ఉంది. ఈ ఫ్యూచర్ కుమో రైజింగ్ అయినంతసేపు మనం అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. ఎవరైనా ఆ వీడియో చూడకపోతే చూడండి. ఈ ఫ్యూచర్ కుమో మళ్ళీ రైజింగ్ అవుతూ ఉంటే డెఫినెట్గా అప్ సైడ్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. అలాగే బేస్ లైన్ రైజింగ్ అవుతుంది, కన్వర్జేషన్ లైన్ రైజింగ్ అవుతుంది, మేబీ అప్ సైడ్ కంటిన్యూ కావడానికి అవకాశం అయితే ఉంటుంది. సో అప్ సైడ్ ఎక్కడి వరకు వెళ్తుందంటే అకార్డింగ్ టు ఆప్షన్ చైన్ డేటా ప్రకారం 16,000 వరకు వెళ్ళడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఇన్ కేస్ ఒకవేళ డౌన్ ట్రెండ్ వస్తే ఈ క్యాండిల్ యొక్క లో అనేది ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గ్యాప్ ఫిల్ చేయాలి. ఈ గ్యాప్ ఫిల్ అప్ అయిన తర్వాత నెక్స్ట్ వస్తే ఇక్కడ కన్వర్జేషన్ లైన్ దాకా రావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఈ కన్వర్జేషన్ లైన్ అనేది 15,800 దగ్గర ఉంది. సేమ్ మనకు పుట్ సైడ్లో హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా సపోర్ట్ అనేది కూడా అక్కడే ఉంది, కాబట్టి ఇక్కడ వరకు రావడానికి అయితే అవకాశం అవుతుంది. ఇన్ కేస్ 15,800 అనేది బ్రేక్అవుట్ అయితే ఫర్దర్గా డౌన్ సైడ్ వస్తుంది. సో మేబీ ఇంత అప్ ట్రెండ్లో మేబీ 15,800 కిందికి రాకపోవచ్చు, చూద్దాం ఏం జరుగుతుందో. ఒకవేళ 15,800 బ్రేక్అవుట్ అయ్యి డౌన్ సైడ్ వస్తే మాత్రం ఫర్దర్గా 15,500 వరకు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఇన్ కేస్ అది బ్రేక్అవుట్ అయితే 15,200 వరకు రావడానికి కూడా ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ప్రస్తుతానికైతే 16,000 అప్పు, 15,800 సపోర్టు, అది బ్రేక్అవుట్ అయితే 500 దాకా రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అలాగే ఒకసారి అవర్లీలో కూడా చూద్దాం. అవర్లీలో చూసినప్పుడు కంప్లీట్గా బులిష్నెస్ ఉన్నది. స్లైట్గా ప్రైజెస్ అయితే పుల్ బ్యాక్ రావడం జరిగింది. సో ఇక్కడ ఒకటి నెగిటివ్ అంశం ఏంటంటే ఈ బేస్ లైన్ అనేది ఫ్లాట్గా ఉంది. బేస్ లైన్ అనేది ఫ్లాట్గా ఇలానే ఉంటే మేబీ ప్రైజెస్ అనేవి ఇక్కడ కన్సల్టేషన్ రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ సపోర్ట్ తీసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో అకార్డింగ్ టు 1 అవర్ చార్ట్ ప్రకారం 15,750 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉంటుంది. వన్స్ ఇక్కడికి వచ్చి ఇట్లా బ్రేక్ తీసుకోవడానికి అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, ఇవి గ్యాప్ అప్ ఓపెన్ అయితే కంటిన్యూగా 16,000 వరకు వెళ్ళడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. 900 అలాగే 16,000 వరకు వెళ్ళడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఒకవేళ ఈ అవర్లీలో ఈ బేస్ లైన్ కన్వర్జేషన్ లైన్ బ్రేక్అవుట్ అయితే మాత్రం ఫర్దర్గా బేస్ లైన్ వరకు రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో కాబట్టి ఈ లెవెల్స్ని ఒక్కసారి వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. ఇది నిఫ్టీ సినారియో. అలాగే బ్యాంక్ నిఫ్టీని కూడా అనాలిసిస్ చేస్తాం. సో బ్యాంక్ నిఫ్టీ ఇంట్రాడే చార్ట్ని అనాలిసిస్ చేసినప్పుడు బ్యాంక్ నిఫ్టీలో కూడా సేమ్ సినారియో, వైడ్ సిపిఆర్ వచ్చింది. వైడ్ సిపిఆర్ వచ్చినప్పుడు సైడ్ వేస్ ఉండడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. గ్యాప్ అప్లో ఓపెన్ అయింది, బట్ గ్యాప్ అప్లో ఓపెన్ అయినప్పటికీ గ్యాప్ అనేది ఫిల్లింగ్ రావడం జరిగింది. అది దట్ పర్టికులర్గా ఫస్ట్ 5 మినిట్స్ లోపలనే ఆ ఫిల్ అనేది జరిగింది. సో కాబట్టి మనం R1 బ్రేక్అవుట్ కోసం ట్రేడ్ తీసుకున్నట్టయితే సో ఈ సందర్భంలో ఇక్కడ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. మీ యొక్క స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది, ఇక్కడ ఎంట్రీ అవుతుంది, ఇది మీ యొక్క స్టాప్ లాస్ అవుతుంది. సో మీరు లాస్ట్ వరకు వెయిట్ చేసినా కూడా నో ప్రాఫిట్ నో లాస్లో ఉన్నారు. ఒకవేళ ఇక్కడ ప్రాఫిట్ ఇక్కడ బుక్ చేసుకోవడానికి ఛాన్సే లేదు, ఎందుకంటే రిస్క్ టు రివార్డ్ అనేది మనకు ఫేవర్గా లేదు. కాబట్టి ఈ సందర్భంలో ట్రేడ్ తీసుకోకపోవడమే ఉత్తమం. అకార్డింగ్ టు మన స్ట్రాటజీ ప్రకారం 1:1.5 అంటే ఇక్కడ ఉంటుంది. కాబట్టి ఇక్కడ వరకు అయితే ప్రైజెస్ అనేవి రాలేవు. కాబట్టి సో నో ప్రాఫిట్, స్లైట్గా లాస్ అనుకోండి. ఒకవేళ మీరు లాస్ట్ వరకు వెయిట్ చేసి ఉంటే స్లైట్గా లాస్ బుక్ చేసుకోవడం జరుగుతుంది. ఎనీహౌ మీరు 2 ఇండికేటర్లు యూజ్ చేస్తే ఇంకా కన్ఫర్మేషన్ ఎక్కువ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. మనం డిస్కషన్ చేసిన క్యామరీలా ఉంటుంది చూడండి, ఈ క్యామరీల ఇండికేటర్ను 2 ఒకేసారి యూజ్ చేయడానికి ప్రయత్నం చేయండి. నేనైతే యూజ్ చేస్తున్నాను. 2 ఇండికేటర్స్ని యూజ్ చేసినప్పుడు కొంచెం జిగ్జాగ్గా ఉంటుంది, కానీ మనకు క్లారిటీ వస్తుంది. చూడండి, ఇదే దానిలో మనం కెమెరాల ఇండికేటర్ యూజ్ చేసినప్పుడు ప్రైజెస్ అనేవి H3 H4 మధ్యలో ఉన్నాయి. H3 H4 మధ్యలో ఉన్నప్పుడు మనం ఎలాంటి ట్రేడ్ తీసుకోము. ఐదర్ H4 అన్న బ్రేక్అవుట్ రావాలి, లేదా H3 అన్న డౌన్ సైడ్ బ్రేక్అవుట్ రావాలి. కాబట్టి ఈ సందర్భంలో ఎలాంటి అప్ సైడ్ ఇక్కడ బ్రేక్అవుట్ వచ్చింది, కానీ దీని హై పైన మళ్ళీ ట్రేడ్ అనేది మనకి ఇనిషియేట్ కాలేదు. కాబట్టి సో ఈ 2 ఇండికేటర్స్ని యూజ్ చేస్తే
ఇలా సైడ్ వేస్లు ఉన్నప్పుడు మనకు బెనిఫిట్ రావడానికి అయితే ఎక్కువ అవకాశం అయితే ఉంటుంది. పర్టికులర్గా ఇలా వైడ్ సిపిఆర్ వచ్చినప్పుడు మనం ట్రేడ్ తీసుకోవాలా వద్దా అనేది ఒక క్లారిటీ, అంటే అప్ సైడ్ వెళ్తుందా డౌన్ సైడ్ వెళ్తుందా అని మనకు క్లారిటీ రావాలనుకున్నప్పుడు ఈ రెండు ఒకేసారి యూజ్ చేయడానికి ప్రయత్నం చేయండి, వేరువేరుగా కాకుండా మీకు ఒక క్లారిటీ రావడం అయితే జరుగుతుంది. అలాగే సప్లై డిమాండ్ ట్రేడింగ్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనం ఆల్రెడీ 11th రోజు ఒక జోన్ ఇక్కడ ఉంటుందని చెప్పాము. ఇది క్వాలిటీ జోన్గా డిసైడ్ చేయడం జరిగింది. ఓన్లీ నెంబర్ ఆఫ్ బేసిక్ క్యాండిల్స్లో 1 ఉంటుంది కాబట్టి అది ఇక్కడ మనం దీన్ని క్వాలిటీ జోన్గా డిసైడ్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా తర్వాత అంటే జోన్ ఫార్మేషన్ తర్వాత మనకు లెగ్అవుట్ క్యాండిల్ అనేది పెద్దగా వచ్చి మూవ్ అనేది స్ట్రాంగ్ ఉన్నది కాబట్టి ఇది కూడా కన్సిడర్ చేయడం జరిగింది. కానీ ఇది వైలేషన్ కావడం జరిగింది. కానీ ఇది మాత్రం రెస్పెక్ట్ చేయడం జరిగింది. నేను ఆల్రెడీ డిస్కషన్ చేయడం జరిగింది. మనం ఈ జోన్ కంటే ఇక్కడ ఈ జోన్ లెవెల్ ఓవర్ లెవెల్ కూడా మనం నిన్ననే చెప్పడం జరిగింది. ఎందుకంటే మేబీ ఇది ఛాన్సెస్ తక్కువ, ఇది ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఇక్కడ రిజెక్షన్స్ కావడానికి. కానీ ఇక్కడ మనం చూసినప్పుడు ఇక్కడ మన యొక్క స్టాప్ లాస్ ఓన్లీ 45 పాయింట్స్. మీ యొక్క రిస్క్ ఎంత ఉండాలి? రిస్క్ అనేది 45 పాయింట్స్, రివార్డ్ అనేది 90 పాయింట్స్, మోర్ దెన్ 90 పాయింట్స్. సో దీంతో కంపారిజన్ చేసుకుంటే మీ యొక్క రివార్డ్ అనేది అచీవ్ కావడం జరిగింది, ఈజీగా అచీవ్ కావడం జరిగింది. ప్రైజెస్ అయితే ఈ రేంజ్కి వచ్చినప్పుడు ఈరోజు మనకు రివార్డ్ అయితే రావడం జరిగింది. సో ఈవెన్ ఇలా సైడ్ వేస్ ఉన్నప్పటికీ కూడా మనం డిస్కషన్ చేసుకున్న రూల్స్ ప్రకారం సప్లై డిమాండ్ ట్రేడింగ్ అనేది వర్కౌట్ అయితే కావడం జరుగుతుంది. కాబట్టి ఒకసారి వాటిని కూడా ఈ లెవెల్స్ని కూడా వాచ్ లిస్ట్లో పెట్టుకొని చూడడానికి ప్రయత్నం చేయండి. అలాగే రేపటి రోజు కోసం ఏదైనా క్వాలిటీ జోన్స్ కోసం మనం ప్రయత్నం చేసినట్టయితే ఇక్కడ దీనిపైన ఇంకొక సప్లై జోన్ అయితే ఉన్నది. ఇది 70 పాయింట్స్ స్టాప్ లాస్ ఉంది. ఇది కొంచెం ఎక్కువ ఉంది, హెవీ స్టాప్ లాస్ పాయింట్స్ అయితే ఉన్నది. సో మేబీ ఇక్కడ చూడండి, మేబీ ఇక్కడ ఏమైనా రివర్సల్ క్యాండిల్స్ వస్తే ప్రయత్నం చేయండి. ఇక డిమాండ్ విషయానికి వస్తే ఇక్కడ మనకు ఓన్లీ 18 పాయింట్స్ స్టాప్ లాస్ తోటి ఇక్కడ ఒక డిమాండ్ జోన్ అయితే ఉంది. ఇది క్వాలిటీ డిమాండ్ జోన్. అలాగే ఇక్కడ ఓన్లీ 1 బేస్ క్యాండిల్ ఉంది. తర్వాత లెగ్అవుట్ క్యాండిల్ కూడా చాలా స్ట్రెంత్ ఉన్నది. కాబట్టి ఈ లెవెల్కి వస్తే బయింగ్ కోసం చూడండి. ఒకవేళ ఈ లెవెల్కి వస్తే ఈ సెల్లింగ్ కోసం అయితే చూడడానికి ప్రయత్నం చేయండి. 35,500 450 దగ్గర ఒక సెల్లింగ్ జోన్ ఉంది. కాబట్టి ఈ లెవెల్స్ని ఒక్కసారి వాచ్ లిస్ట్లో పెట్టుకొని ప్రయత్నం చేయండి. ఆప్షన్ చేయండి డాటాలోకి వెళ్ళి. బ్యాంక్ నిఫ్టీ యొక్క ఆప్షన్ చైన్ డాటాను పరిశీలించినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇక్కడ ఉంది 35,500. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ ఉన్నది 36,000. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ ఉన్నది 37 దగ్గర ఉన్నది. బ్యాంక్ నిఫ్టీ అనేది అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, థర్డ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ మనం పరిశీలించినప్పుడు ఇక్కడ ఉన్నది. కాబట్టి ఈ 37,000 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి అవకాశం అయితే ఉన్న లెవెల్. సో దీన్ని కూడా కన్సిడర్ చేయడానికి వీలుంది. 35,300 కూడా సిగ్నిఫికెంట్గా ఒకే రోజు 16,000 అనేది కాంట్రాక్ట్ బిల్డప్ కావడం జరిగింది. కాబట్టి ఇది కూడా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. వన్స్ ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే ఫర్దర్గా అప్ సైడ్ వెళ్ళడానికి కూడా ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అలాగే ఓవరాల్ సినారీ మనం పరిశీలించినప్పుడు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతూ ఉంది. ప్రైజెస్ అనేవి మిక్స్డ్ ట్రెండ్ ఉంది. ఇక్కడ వరకు లాంగ్ బిల్డప్ ఉన్నది, ఇక్కడ నుంచి టు షార్ట్ బిల్డప్ అయితే బిల్డప్ కావడం జరిగింది. కాబట్టి మనం పుట్ సైడ్ డాటాను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంటుంది. పుట్ సైడ్ డాటాను పరిశీలిస్తే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 35 దగ్గర ఉన్నది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ ఉన్నది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ ఉన్నది. కాబట్టి బ్యాంక్ నిఫ్టీ అనేది డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్ట్ ఇక్కడ తీసుకుంటుంది, సెకండ్ సపోర్ట్ ఇక్కడ తీసుకుంటుంది, థర్డ్ సపోర్ట్ ఇక్కడ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. కాబట్టి ఈ 35,000 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఓవరాల్ సినారీని మనం పరిశీలించినప్పుడు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతూ ఉంది, ప్రైజెస్ అనేవి డౌన్ఫాల్ వస్తూ ఉన్నది. కాబట్టి షార్ట్ బిల్డప్ జరిగింది అంటే పుట్ సైడ్లో షార్ట్ బిల్డప్ జరిగింది అంటే పాజిటివ్ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. అలాగే ఒకసారి మన యొక్క ఇచ్చుముఖి ఇండికేటర్ ప్రకారం కూడా అనాలిసిస్ చేద్దాం. అకార్డింగ్ టు ఇచ్చుముఖి ఇండికేటర్ ప్రకారం ప్రైస్ అనేది కన్వర్జేషన్ లైన్ పైన ట్రేడ్ అవుతుంది. కాబట్టి అప్ సైడ్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. చిన్న నెగిటివ్ అంశం ఏంటంటే ఈ కుమో అనేది ఫ్లాట్గా ఉన్నది, వేరే అది నిఫ్టీలో రైజింగ్ అవుతూ ఉంది. ఇక్కడ ఫ్లాట్గా ఉంటే
మేబీ ప్రైజెస్ అనేవి సైడ్ వేస్ ఉండడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ వెళ్తే ఇక్కడ వరకు వెళ్ళడానికి ఛాన్సెస్ అయితే ఉన్నది. ఈ లెవెల్ వచ్చేసి 36,000 దగ్గర ఒక మనకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. వన్స్ ఇది బ్రేక్అవుట్ అయితే 36,500 వరకు కూడా వెళ్ళడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది. సో ప్రస్తుతానికైతే 36,500 వరకు వెళ్ళడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ అప్ సైడ్ వెళ్తే, డౌన్ సైడ్ వెళ్తే ఈ లో అనేది బ్రేక్అవుట్ కావాల్సిన అవసరం ఉంటుంది. ఈ లో బ్రేక్అవుట్ అయితే ఫర్దర్గా బేస్ లైన్ వరకు రావడానికి ఛాన్సెస్ ఉన్నది. బేస్ లైన్ వచ్చేసి 34,000 దగ్గర ఉన్నది కాబట్టి 34,000 వరకు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ అక్కడ వరకు రాకపోయినా కూడా 34,500. సో ఇదే విషయం సేమ్ థింగ్ అనేది ఆప్షన్స్లో కూడా మనకు రిఫ్లెక్ట్ అవుతుంది. కాబట్టి ఈ 34,000 కానీ 34,500 కానీ అలాగే అప్ సైడ్లో 35,000 36,000 కానీ స్ట్రాంగ్ వ్యాలిటీ ఉన్న జోన్స్, వీటిని ఒక్కసారి కన్సిడర్ చేయండి. అలాగే అవర్లీలో చూసినప్పుడు అవర్లీలో క్యాండిల్ అనేది క్లౌడ్ పైన ట్రేడ్ క్లోజ్ అయింది. ఎగ్జాక్ట్గా క్లౌడ్ దగ్గరే క్లోజ్ అయింది. ఇక్కడ ఫ్యూచర్ కూమో బుల్లిష్లోకి మారడానికి ఛాన్సెస్ అయితే ఉన్నది. వన్స్ ఇది బుల్లిష్లోకి మారితే ఫర్దర్గా అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ అయితే ఉన్నది. సో ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంటుంది కాబట్టి సేమ్ 35,600 దగ్గర రెసిస్టెన్స్ ఉంటుంది. వన్స్ ఇది బ్రేక్అవుట్ అయితే మాత్రం ఫర్దర్గా ఇక్కడ వరకు వెళ్ళడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది. 35,800 వరకు వెళ్ళడానికి ఛాన్సెస్ అయితే ఉంది. ఒకవేళ డౌన్ సైడ్ సినారియోని మాట్లాడుకున్నట్టయితే మనం ఒకవేళ క్యాండిల్ అనేది క్లౌడ్ కింద అంటే విత్ ఇన్ ద క్లౌడ్లో కానీ ఓపెన్ అయినట్టయితే ఫర్దర్గా ఇక్కడ వరకు రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నది. ఇక్కడ బేస్ లైన్ ఉంది కాబట్టి బేస్ లైన్ వరకు రావడానికి ఛాన్సెస్ ఉంది. సో ఈ బేస్ లైన్ అనేది 34,900 వరకు రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నది. వన్స్ ఇది బ్రేక్అవుట్ అయితే ఫర్దర్గా మళ్ళీ ఇక్కడ వరకు వస్తుంది. 34,500 వరకు రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇది బ్యాంక్ నిఫ్టీ యొక్క సినారియో. కాబట్టి ఈ లెవెల్స్ని ఒకసారి జాగ్రత్తగా వాచ్ లిస్ట్లో పెట్టుకొని ట్రేడ్ చేయడానికి ప్రయత్నం చేయండి. అలాగే మనం డైలీ ఇంట్రాడే స్టాక్స్ పేపర్ ట్రేడింగ్ పర్పస్లో వీటిని ఇవ్వడం జరుగుతుంది. వీటిని కూడా ఒకసారి వాచ్ లిస్ట్లో పెట్టుకొని చూడండి. మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే తప్పక లైక్ చేస్తూ షేర్ చేయగలరు, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఎవ్రీబడి.